నాన్నగారు స్వర్గస్థులయ్యాక వ్యాపారం ఏదైతే ఉందో, అది నేను నడుపుతున్నాను. వ్యాపారం అయితే ఇంట్రెస్టే ఉంది కానీ, డబ్బు వస్తుంది కానీ, అది స్థిరంగా ఉండటం లేదు. నవీన్, మీ జీవితంలో సక్సెస్ అనేది లేకుండా పోయింది. మీ ఆర్థిక మార్గాలు చేతబడితో ప్రభావితం చేయబడ్డాయి. పూర్వీకుల దోషం కూడా దానిపైన ఉంది. సోలాపూర్‌లోని ఒక వ్యక్తి ద్వారా చేతబడి చేస్తూ ఉన్నారు. ఇంట్లో సుఖశాంతులనేవి లేకుండా పోయాయి. మీ ఇల్లనేది ఆత్మలకు కేంద్రంగా మారిపోయింది. అలాంటి గాలి అటువైపు ఉంది. మీ వైవాహిక యోగాన్ని, ఫలాన్ని నష్టం చేకూర్చారు. మిమ్మల్ని వివాదాల్లో ఇరికించాలని, కోర్టుల చుట్టూ తిప్పాలని అలా చేశారు. మీ వివాహాన్ని చెడగొట్టి కోర్టుల చుట్టూ తిరగాలని అలా చేశారు. అలా చేయించారు కొంతమంది. నిజానికి మీ చుట్టాలే మీ వెంట పడి ఉన్నారు. అయితే మీ యొక్క వ్యాపారము మరియు ఆగిపోయిన డబ్బు, సమస్యలు, ఇలాంటి కష్టాలతో మీరిక్కడికి వచ్చారు. నిజమేనండి. చాలా కష్టాల పాలైన తర్వాత మీరిక్కడికొచ్చారు. మీరు సుఖశాంతుల్ని కోరుకుంటున్నారు. దాంతో పాటు ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నారు. నిజమేనా? అవునండి. నిజమే.